హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. నా కోర్స్ కంప్లీట్ తెలుగులో ఉంటుంది. మీకు తెలిసిందే. చాలామంది నా యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అయితున్నారు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఆహ్, కామెంట్స్ రాయండి. కామెంట్స్‌లో క్వెషన్స్ రాయండి. ఏదో ఒక క్వెషన్ అయితే కంపల్సరీ రాయండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏదో ఒక క్వెషన్ అయితే కంపల్సరీ రాయాల్సిందే ఈ వీడియో కింద కామెంట్స్‌లో. ఎందుకంటే అది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నాకు కూడా తెలుస్తుంది మీకు ఇంకా ఏం కావాలి, ఇంకా నేనేమో మీకు ఎలా హెల్ప్ చేయాలి దాని గురించి తెలుస్తుంది కాబట్టి మీరు తప్పక రాయాలి. అయితే ఈ వీడియోలో నేను కొద్దిగా షిప్పింగ్ బిల్ గురించి చెప్తాను. షిప్పింగ్ బిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కంప్లీట్‌గా. అందులో ఏమేమి ఐటెమ్స్ ఉంటాయి, మరి ఎలా హెల్ప్ చేస్తుంది. దానికన్నా ముందు చూసినట్టయితే ఇప్పుడు ఈ కంపెనీ వెబ్‌సైట్ ఉంది మనది. మీరు ఇంతవరకు నా ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి, ఇక్కడ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. ప్లస్ ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడ నుంచి వెబినార్ లింక్ ఉంటుంది. వెబినార్ తీసుకున్నట్టయితే మీకు నేను ప్యాకేజింగ్ క్యాలిక్యులేటర్ కూడా ఫ్రీ బోనస్‌గా ఇస్తున్నాను. అది తొందరగా తీసుకుంటే మీకు దొరుకుతుంది కాబట్టి, ఈరోజే మీరు ఆ ప్యాకేజింగ్ క్యాలిక్యులేటర్ గురించి కావాలనుకుంటే మీరు వెబినార్ జాయిన్ చేసుకోండి. ప్లస్ ఈ ఫుల్ మంత్ ట్రైనింగ్ ఎలా జాయిన్ కావాలి ఇక్కడ రాసి ఉంది. నా ట్రైనింగ్స్ కంప్లీట్‌గా వీడియోస్‌లో ఉంటాయి. దాని కింద మొత్తము డీటెయిలింగ్ ఉంటుంది. ప్లస్ దాని తర్వాత క్వెషన్ ఆన్సర్స్ ఉంటాయి. ప్లస్ అప్డేటెడ్ ఉంటుంది. మీరు ఇప్పుడు తీసుకున్నా గానీ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకు కూడా మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ప్లస్ నేను ఇక్కడ డీజీఎఫ్టీ నుంచి ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో వచ్చే అప్డేట్స్‌ని కూడా నా ట్రైనింగ్స్‌లో అప్డేట్ చేస్తాను కాబట్టి మీకు ఎప్పుడైనా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నా ట్రైనింగ్ కంపల్సరీ లాంగ్ టైమ్‌గా మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి మీరు వెంటనే తీసుకోండి. అయితే విషయానికి వద్దాం ఇప్పుడు. ఇక్కడ షిప్పింగ్ బిల్ గురించి చెప్తాను కొద్దిగా ఇన్ఫర్మేషను. ఇప్పుడు షిప్పింగ్ బిల్ అంటే ఏంది? ఇప్పుడు షిప్పింగ్ చేసేటప్పుడు మనకి ఒక బిల్ ఒస్తది. మనం ఏదైనా ప్రొడక్ట్స్ మనం పంపిస్తాం గదా! ప్రొడక్ట్స్ పంపించేటప్పుడు మనకి వాళ్ళు షిప్పింగ్ బిల్ ఇస్తారు. ఓకే. షిప్పింగ్ బిల్ ఇస్తారు. ద షిప్పింగ్ బిల్ ఈస్ ఇండియాస్ ప్రైమరీ ఎక్స్‌పోర్ట్ కస్టమ్స్ డాక్యుమెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇండియాలో ఒక చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. కస్టమ్స్ యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఫైల్డ్ ఎలక్ట్రానిక్‌లీ వయా ఐస్ గేట్ అండ్ అప్రూవ్డ్ బిఫోర్ గుడ్స్ ఆర్ లోడెడ్. ఇది కూడా అర్థం చేసుకోండి. ఇది ఐస్ గేట్ అనేది ఏముంటుంది, అది మొత్తం మీరు నేర్చుకుంటారు ట్రైనింగ్స్‌లో మీకు అర్థమవుతది. ఇక్కడ ఓవరాల్‌గా నేను పిక్చర్ ఇస్తున్నాను. ఏంటంటే ఫైల్డ్ ఎలక్ట్రానిక్‌లీ వయా ఐస్ గేట్ అండ్ అప్రూవ్డ్ బిఫోర్ గూడ్స్ ఆర్ లోడెడ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయంటే, ఏమేమి డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే కమర్షియల్ ఇన్వాయిస్ ఉండాలి మీ దగ్గర. ప్రిపేర్ చేసుకోవాలి. కమర్షియల్ ఇన్వాయిస్, ప్యాకేజింగ్ లిస్ట్, ఐఈసీ కోడ్ కూడా ఉండాలి. ఇంకొకటి ఏముంటుందంటే ఇక్కడ ఐఈసీ కోడ్ చూసినట్టయితే ఇప్పుడు ఇంతకుముందు ఐఈసీ కోడ్ అది లైఫ్ టైమ్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే దానికి రినీవల్ లాగా పెట్టేసింది. ఇయర్లీ రినీవల్ లాగా పెట్టేసింది. చెక్ చేస్తుంది. అంటే ఈ ఐఈసీ కోడ్ అది వాలిడ్ ఉందా లేదా అన్నట్టు చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చలో కమర్షియల్ నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఐఈసీ కోడ్ తయారు చేసుకున్నాను. నా దగ్గర ఉంది ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ లైసెన్స్. ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసేస్తానని ఏం చేస్తున్నానంటే కమర్షియల్ ఇన్వాయిస్ ప్యాకింగ్ అదంతా ఆర్డర్ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత అంతా రెడీ చేస్తున్నారు. రెడీ చేసిన తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తున్నదంటే అంటే ఐసీ వాలిడ్ లేదు, ఇన్వాలిడ్ అయిపోయింది అన్నట్టు తెలుస్తున్నది. అప్పుడు మళ్ళా బిజినెస్ మొత్తం ఆగిపోతుంది. కాబట్టి ఈ వ్యాలిడిటీని చూడండి. ఇప్పుడు మీ ఐఈసీ కోడ్, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ లైసెన్స్ వాలిడ్ ఉన్నదా లేదా అది మీరు తప్పక చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. లేదంటే మీరు ఎక్స్‌పోర్ట్ చేయలేరు. కాబట్టి ఏ కంపెనీ తరపున చేస్తున్నారా? లేదంటే మీరు పర్సనల్ పేరు మీద మీ కంపెనీ ఉందా? దాని తరపున చేస్తున్నారా? అయితే మీ ఐఈసీ కోడ్ అనేది వాలిడ్ ఉందా? లేదా? అది కంపల్సరీ చూసుకున్న తర్వాతనే బిజినెస్ స్టార్ట్ చేయండి. అది మెయిన్ పాయింట్. అయితే ఇక్కడ డాక్యుమెంట్స్ మనకి షిప్పింగ్‌లో ఏమేమి కావాలంటే కమర్షియల్ ఇన్వాయిస్ కావాలి, ప్యాకేజింగ్ లిస్ట్ కావాలి, ఐఈసీ కోడ్ కావాలి మరియు జీఎస్టీ కూడా కావాల్సిందే కంపల్సరీ. వితౌట్ జీఎస్టీ కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తే అది వర్తించదు. ఇంకా ఒకటేందంటే ఆ జీఎస్టీలో కూడా మీ ఐటెమ్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటే చాలా బావుంటుంది. ఈ నెక్స్ట్ ఏముంటుందంటే ఐస్ గేట్ ఒక వెబ్‌సైట్ ఉంటుంది. దీనిలో మనము అదంతా ఎలక్ట్రానికల్లీ సబ్మిషన్ జేయాలి. ఇది అంతా మీరు చేయలేరనుకుంటా. ఎందుకంటే ఇది త్రూ ప్రాసెసే చేయాలి. కాబట్టి మీరు కొద్దిగా నా ట్రైనింగ్స్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఓవరాల్ అయితే పిక్చర్ ఇస్తున్నాను. డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, మరి ఎలక్ట్రానికల్లీ ఇక్కడ ఐస్ గేట్‌లో మీరు ఇచ్చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కస్టమ్ ఎగ్జామినేషన్స్ ఏముంటాయి ఇక్కడ అంటే గూడ్స్ మే బి ఫిజికల్లీ ఎగ్జామిన్డ్ ఆర్ క్లియర్డ్ డైరెక్ట్‌లీ వయా లెట్ ఎక్స్‌పోర్ట్ ఆర్డర్. ఇప్పుడు కొన్నిసార్లు ఏమైతదంటే డైరెక్ట్‌లీ ఆర్డర్ కరెక్ట్ ఉందనుకోండి, వాళ్ళు ఫిజికల్లీ ఎగ్జామిన్ చేయాలి. ఫిజికల్లీ అంటే ఇలా పట్టి ఎగ్జామిన్ చేయడానికి ఫిజికల్లీ అంటారు. అలా చేస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే కస్టమ్ అథారిటీస్ ఓకే పేపర్ డాక్యుమెంట్ చూసేసి కూడా
వదిలేస్తారు. ఇలాంటివి జరుగుతుంటాయి. కొద్దిగా అది కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్, వన్స్ ఇష్యూడ్ గుడ్స్ ఆర్ క్లియర్డ్ ఫర్ లోడింగ్. ఒక్కసారి ఇష్యూ అయిపోయింది, షిప్పింగ్ బిల్ ఇష్యూ అయిపోయింది, గుడ్స్ ఇప్పుడు మీ యొక్క ప్రోడక్ట్స్, మీ యొక్క గుడ్స్ ఇప్పుడు లోడింగ్ కోసం, షిప్లో లోడింగ్ కోసం రెడీ అయిపోతాయి. ద షిప్పింగ్ బిల్ ఈజ్ ఆల్సో యూస్ ఫర్ జిఎస్టీ రిఫండ్ క్లెయిమ్స్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే జిఎస్టీ మీకు రిఫండ్ క్లెయిమ్స్ వస్తాయి కదా, ఆ రిఫండ్ క్లెయిమ్స్ కోసం కూడా ఈ షిప్పింగ్ బిల్ అవసరం. దాచుకొని పెట్టుకోవాలి. లేదంటే పాడేసినారనుకోండి ఎక్కడైనా, మీకు ఫ్యూచర్లో ఇది రీఫండ్స్ రావు. లేదంటే ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అది ఈ ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు ఉంచుకోండి. అది 1 year 2 years 3 years వరకు కూడా ఉంచుకోండి. ఇప్పుడు షిప్పింగ్ చేసేసినారు, ప్రోడక్ట్ వెళ్ళిపోయిన తర్వాత అన్ని పాడేస్తున్నారు అనుకోండి, చాలామంది పాడేస్తారు. అలా చేయొద్దు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో. ఎందుకంటే ఎప్పుడైనా లిటిగేషన్ రావచ్చు, ఎప్పుడైనా డిస్క్రిపెన్షన్ ఏదైనా కంట్రీ, అమెరికాకి సపోజ్ చేయండి, మీరు ప్రోడక్ట్స్ని పంపించినారు, షిప్పింగ్ అంతా చేసేసినారు. ఒక 2 years తర్వాత 3 years తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ ఏదైనా ఆ బయ్యర్ మీద ఎంక్వైరీ పడ్డది అనుకోండి, ఆ బయ్యర్ మీద ఎంక్వైరీ పడింది. ఆ బయ్యర్కి ఏం చెప్పినారంటే, మీరు ఇండియా నుంచి తెప్పించినప్పుడు అందులో ఆ గుడ్స్లో ఏదైనా డిఫరెంట్ అంటే పాయిజనస్ ఐటమ్స్ ఉండే, అది మీరు తెప్పించిండ్రు అన్నట్టు వాళ్ళు చెప్పినప్పుడు, ఎంక్వైరీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ మీకు లెటర్ వస్తుంది ఒకటి, ఏంటంటే మీరు ఏం పంపించినారు, దాని యొక్క డాక్యుమెంట్స్ పంపించండి అనేది కూడా అడగొచ్చు అప్పుడప్పుడు. అయితే ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్గా మీ దగ్గర, మీరు పంపించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర కరెక్ట్ ఉన్నప్పుడు ఉంటే ఏమవుతుందంటే, మీకు ఎలాంటి భయం ఉండదు. ఓకే, మేము పంపించినాము, 2 years బ్యాక్ షిప్మెంట్ చేసినాము, మా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయని చూపించవచ్చు. అయితే ఈ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ని పాడేయద్దు. ఎక్స్పోర్ట్ అనే కాదు, ఇంపోర్ట్, మన ఇండియాలో కూడా మనం బిజినెస్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్ అయినా మనము పాడేయద్దు. అది 1 year 2 years 10 years వరకు కూడా దాన్ని దాచుకొని పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా డిస్క్రిపెన్సీ రావచ్చు, ఎప్పుడైనా ఎంక్వైరీస్ రావచ్చు, కాబట్టి సేఫ్గా ఉండాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇది షిప్పింగ్ బిల్ గురించి, ఈ డాక్యుమెంట్స్ మీకు అవసరం పడతాయి. ఇంకా ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు వెబినార్ జాయిన్ అయిపోతే మీకు ప్యాకేజింగ్ గురించి నేను క్యాల్కులేటర్ ఇస్తాను, ఫ్రీగా క్యాల్కులేటర్ బోనస్గా ఇస్తాను. అది మీరు వెబినార్ జాయిన్ అయిపోండి. ప్లస్ ఈ వెబ్సైట్లో వచ్చేసి మీరు ట్రైనింగ్ జాయిన్ అయిపోతే మీకు అప్డేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది, ప్లస్ అప్డేట్స్ ఉంటాయి. ప్లస్ ఈరోజు జాయిన్ అవుతున్న ఫీజు, మరియు మీరు ఇంకా ఫ్యూచర్లో నేను అప్డేట్ చేసినా కానీ ఇంకా పే చేసే అవసరం ఏముండదు. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మరి ఏదైనా బయ్యర్ ఎప్పుడైనా ఏదైనా అడిగినా అనుకోండి, మీకు డౌట్ వస్తే డైరెక్ట్లీ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ ట్రైనింగ్ మరొకసారి రిపీట్ చేసుకోవచ్చు. అంటే లైఫ్ టైం ప్యాకేజ్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీ ఉంటుంది. ఏదో ఎక్కడో వెళ్ళి మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలి, ఏదో సార్కి కాల్ చేయాలన్నట్టు ఏముండదు. మీకు డైరెక్ట్గా మీ దగ్గరే ఉంటుంది కాబట్టి మీకు ఈజీ ఉంటుంది. కాబట్టి ఈరోజే జాయిన్ అయిపోండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1 లక్ష 2 లక్షలు నా సబ్స్క్రైబర్స్ అయిపోతే నేను వేరే టాపిక్స్ మీద, మెటల్స్ మీద, మినరల్స్ మీద కూడా నేను కోర్సెస్ తయారు చేస్తున్నాను తెలుగులో. చేస్తాను. నా సబ్స్క్రైబర్స్ పెరిగితే చేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని షేర్ చేయండి. ప్లస్ దాంతోపాటు మీరు క్వశ్చన్స్ రాయండి. క్వశ్చన్స్ రాస్తే దాన్ని తగ్గట్టుగా నేను కొత్త వీడియోస్ కూడా పెడతాను. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతాను, కాబట్టి దాని గురించి కూడా చూడండి, ఆ వీడియో కూడా చూడండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.